శ్రీమాత్రే నమః. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయి అనేవి చూపిస్తానండి. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. అయితే చిక్కుడుకాయలు అనేవి చాలా వస్తున్నాయి. వారానికి 2 kgs అట్లా వస్తున్నాయి. అలా రావడానికి మనం పోషణ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే మనము చూసుకుంటూ ఉంటామో చెట్లను కూడా అదే విధంగా వాటికి కావలసిన అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అవి మంచిగా పెరుగుతాయి. గులాబీ చెట్టు చూడండి, ఒక చిన్న మొక్కకి 9 మొగ్గలు ఉన్నాయి ఒకటే కొమ్మకి. ఆ చిన్న మొక్కకి 4 కొమ్మలు ఉన్నాయి. 4 కొమ్మల చివరన దాదాపు 9, 3, 4 ఈ విధంగా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది ఒకటే పెద్ద టబ్బు కుండీలో చిక్కుడు, వంకాయ, మళ్ళీ గులాబీ, తులసి. అమ్మవారైతే అన్నిట్లో అంటది, అన్నిట్లో ఉంటుంది తులసమ్మ. తీసేయాలనిపించదు, అని మొత్తం ఆక్రమించుకుంటుంది. అయితే కంది చెట్టు, తొగరికాయ అంటాం కదా, అది కూడా ఇందులోనే ఉంది. మళ్ళీ అది సన్ఫ్లవర్ లాంటి ఒక చెట్టు అది ఉంది. అన్ని కుండీలలో, చిన్న చిన్న కుండీలలో వంకాయ నారేసాను. ప్రతి వంకాయ చెట్టుకి కూడా 10 కాయలు ఉన్నాయి. టమాటా చెట్లు ఉన్నాయి. కాకపోతే వంకాయలు మాత్రం మేము తినమండి, కోతులు వచ్చి తినేస్తాయి. కోతులకి మంచి ఆహారం పైన. ఇవన్నీ ఇంకా మల్లె చెట్టు ప్రూనింగ్ చేశాను. విరజాజులు వస్తాయి. విరజాజి చెట్టు ఇది. దాన్ని పట్టుకొని మొత్తం చిక్కుడుకాయ తీగలు అన్నీ ఉంటే కాయలు తెంపేసి తీగలని సెట్ చేసాము. ఇంకా ఇందులో కూడా రాధా మనోహరం చెట్టు ఉంది. అందులో వంకాయ చెట్లు ఉన్నాయి. దానికి పప్పయ్య చెట్టు, మనము వేసే కిచెన్ వేస్టేజ్లోంచి వచ్చింది అది చెట్టు. ఇంకొకటి గణపతికి ఇష్టమైన కేసరి కలర్ చెట్టు అంటాం, నిత్యమల్లె చెట్టు, ఇది ఉంది. గణపతికి ఇష్టము, లక్ష్మీదేవికి ఇష్టము, మహాశివునికి ఇష్టము. ఈ విధంగా చిక్కుడు కాయలు అయితే చెప్పనేలేము, ఇంకా మొత్తము ఉన్నాయి. ఇవేం కాయలు అంటే అలోవెరా కాయల మొగ్గలండి. అలోవెరా మొగ్గలు. అలోవెరా చెట్టుకి మొగ్గలు, పువ్వులు వస్తాయి అనేది నాకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే, ఎవరి ఇంట్లో అయితే అలోవెరాకి పువ్వులు వస్తాయో వాళ్ళ ఇల్లు ఎప్పటికీ బాగుంటుంది, అమ్మవారు సిరి వస్తుంది అనేది వినడం జరిగింది. నాకైతే చాలా సంతోషం వేసింది. దాదాపు మా ఇంట్లో అలోవెరా చెట్లు, అన్ని చెట్లకి మొగ్గలు, పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి సంవత్సరం నుండి. ఇంకా ఈ విధంగా అయితే చిక్కుడు చెట్లు. ఇది ఈ పురుగు చూస్తున్నారా, ఇది మాకు గార్డెన్ ఫ్రెండ్లీ పురుగు. అది మొత్తము గార్డెన్లో ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని అన్నిటినీ అదే మొత్తము పాలినేషన్ చేస్తూ ఉంటుంది.